ఓకే. సో టైప్స్ ఆఫ్ వేవ్ మోషన్. ఈ టైప్స్ ఆఫ్ వేవ్ మోషన్స్ లో టూ టైప్స్ ఉన్నాయని చెప్పాం. వన్ ఈజ్ నాన్ మెకానికల్ వేవ్స్ అండ్ అనదర్ వన్ ఈజ్ ద మెకానికల్ వేవ్స్. సో నాన్ మెకానికల్ వేవ్స్ కి వచ్చేసరికి ద వేవ్స్ ప్రాపగేట్స్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు ఎన్. వేవ్స్ ప్రాపగేట్స్ అంటే ఏంటి అంటే ఎక్స్పాండ్స్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ వితౌట్ మీడియం ఎలాంటి మీడియం లేకుండా వేవ్ అనేది ఎక్స్పాన్షన్ జరిగితే దాన్ని నాన్ మెకానికల్ వేవ్స్ అంటారు. అదే మెకానికల్ వేవ్స్ వచ్చేసరికి ద వేవ్ ప్రాపగేట్స్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ విత్ ఏ మీడియం విత్ ఏ మీడియం. ఒక మీడియం ద్వారా వేవ్ అనేది ఎక్స్పాండ్ అయితే, ప్రాపగేట్ అయితే, వ్యాప్తి చెందితే, తెలుగులో చెప్పాలి అంటే వ్యాప్తి చెందితే, స్ప్రెడ్ అయితే, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద మెకానికల్ వేవ్. మీడియం అనేది ఉంటే దాన్ని మెకానికల్ వేవ్ అంటారు. మీడియం అనేది లేకుండా ఎక్స్పాన్షన్ జరిగితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ నాన్ మెకానికల్ వేవ్స్ కి లైట్ రేస్. ఈ సెట్ లో ఎలా అడుగుతాడు అంటే దీన్ని, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ బిలాంగ్స్ టు నాన్ మెకానికల్ వేవ్ అంటారు. ఒకటి లైట్ రేస్, రెండు హీట్ వేవ్స్, మూడు రేడియో వేవ్స్, నాలుగు సౌండ్ వేవ్స్ అంటాడు. వీటిలో నాన్ మెకానికల్ వేవ్ ఏది? ఇప్పుడు నేను ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్ లో నాన్ మెకానికల్ వేవ్ ఏదండి? సౌండ్ వేవ్స్. సౌండ్ వేవ్. వై? బికాస్ సౌండ్ వేవ్ కి మీడియం అనేది ఉంటుంది. సో దట్ ఈస్ ద మెకానికల్ వేవ్. ఓకే. సో మెకానికల్ వేవ్ కి నాన్ మెకానికల్ వేవ్ కి, మెకానికల్ వేవ్ అంటే మీడియం అనేది ఉంటుంది. అదే నాన్ మెకానికల్ వేవ్ కి వచ్చేసరికి మీడియం అనేది ఉండదు. మెకానికల్ వేవ్ కి ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి సౌండ్ వేవ్ ఒకటి, సెసిమిక్ వేవ్స్, రిపుల్ ఆన్ వాటర్. సెసిమిక్ వేవ్స్ అంటే ఎర్త్ క్వేక్స్ ఉంటాయి. ఓకే. అలానే రిపుల్ ఆన్ వాటర్, వాటర్ మీద వచ్చేటువంటి రిపుల్, దాని నుంచి వచ్చేటువంటి ప్రొడ్యూస్ అయ్యేటువంటి వేవ్స్, వీటిని మెకానికల్ వేవ్స్ అంటారు. ఇప్పుడు మన యొక్క సౌండ్ వేవ్, మన యొక్క కాన్సెప్ట్ ఏంటి అంటే సౌండ్ వేవ్. ఈ సౌండ్ వేవ్ కి సంబంధించిన దాని గురించి మనం డిస్కస్ చేయాలి. ఈ సౌండ్ వేవ్ దేనికి ఎగ్జాంపుల్ గా ట్రీట్ చేస్తున్నాము? మెకానికల్ వేవ్ కి ఎగ్జాంపుల్ గా తీసుకున్నాం. ఈ మెకానికల్ వేవ్ ని కూడా టూ టైప్స్ గా డివైడ్ చేశారు. ఎలా అంటే, బేస్డ్ ఆన్ ద డైరెక్షన్ ఆఫ్ వైబ్రేషన్ ఆఫ్ పార్టికల్స్. మీరు ల్యాబ్ చేశారా? ల్యాబ్లో ట్యూనింగ్ ఫోర్క్ అనేది ఉంటుంది. ఇలా శృతి దండం అంటారు. ఒక స్టీల్ది ఉంటుంది. చూసారా ఇది? ఎంతమంది చూశారు? ఎలా ఉంటుందంటే, ఐ విల్ డ్రా ద డయాగ్రామ్. టర్నింగ్ ఫోర్క్. ఇది చూసారా చూడలేదా? ఎనీవన్ రెస్పాండ్? నో సార్. అది వైబ్రేషన్ అనేది, మనం దానికి ఉన్నటువంటి హ్యామర్తో దాన్ని కొడితే, హ్యామర్తో కొట్టినప్పుడు ఏమవుతుందంటే దానికి వైబ్రేషన్స్ వస్తాయి. మీ చెవి దగ్గర పెట్టుకోండి. మీరు ఇప్పుడు వరకు చూడకపోతే కనుక దాన్ని చూసి మీ యొక్క చెవి దగ్గర పెట్టుకోండి. ఓకే. ట్యూనింగ్ ఫోర్క్ అంటారు దాన్ని యాక్చువల్గా. ఆ ట్యూనింగ్ ఫోర్క్ని హ్యామర్తో కనుక మనం బీట్ చేసినప్పుడు దాని నుండి వైబ్రేషన్స్ అనేది రావటం జరుగుతుంది. ఓకే. ఆ వైబ్రేషన్స్ అట్మాస్ఫియర్, ఎయిర్లో ట్రావెల్ అవుతూ ఉంటాయి. ఆ ట్రావెల్ అయినటువంటి మోషన్ని బేస్ చేసుకునే మనం అది లాంగిట్యూడినల్ వేవా, ట్రాన్స్వర్స్ వేవా అనేది డిసైడ్ చేస్తాం. సో ఇప్పుడు మెకానికల్ వేవ్స్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ టూ టైప్స్ బేస్డ్ ఆన్ ద డైరెక్షన్ ఆఫ్ వైబ్రేషన్ పార్టికల్స్. ఇప్పుడు నువ్వు ఇలా క్లాప్స్ కొట్టావు, ఈ క్లాప్స్ కొట్టావు. ఈ క్లాప్స్ కొట్టినప్పుడు దీని నుంచి సౌండ్ వేవ్ అనేది జనరేట్ అవుతుంది. సౌండ్ వేవ్ జనరేట్ అయింది అంటే ఏంటి? అక్కడ కొన్ని పార్టికల్స్ అనేవి గాల్లో నుండి నీ యొక్క చెవికి రీచ్ అయ్యాయి. ఆ సౌండ్ పార్టికల్స్ అనేవి ఎలా మూవ్ అవుతున్నాయి? ఓకే. ఈ సౌండ్ వేవ్స్ ఎలా మూవ్ అవుతాయి అంటే లాంగిట్యూడినల్ వేవ్ ఫార్మేట్ లో మూవ్ అవుతాయి. సో ఫస్ట్ వీ విల్ డిస్కస్ అబౌట్ ద లాంగిట్యూడినల్ వేవ్ మోషన్. ద వేవ్ మోషన్ ఇన్ విచ్ ద పార్టికల్స్ ఆఫ్ ద మీడియం vibrate parallel to the direction of propagation of the wave.
డైరెక్షన్ ఆఫ్ propagation ఆఫ్ వేవ్, ప్యారలల్ టు ద డైరెక్షన్ ఆఫ్ propagation ఆఫ్ వేవ్ అంటే ఇదిగోండి, ఇది చూడండి. సౌండ్ వేవ్ కి దీని యొక్క పార్టికల్స్ ఇలా మూవ్ అవుతాయి. ఈ మూవ్ అయినప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఆ సౌండ్ వేవ్ లో ఒక కంప్రెషన్ జరిగిద్ది, ఒక రేర్ ఫ్రాక్షన్ జరిగిద్ది, దాని తర్వాత మళ్ళీ కంప్రెషన్ జరిగిద్ది, దీని తర్వాత మళ్ళా రేర్ ఫ్రాక్షన్ అనేది జరిగిద్ది. అంటే ఒక కంప్రెషను, ఒక రేర్ ఫ్రాక్షన్. కంప్రెషన్ అంటే ఏంటి అంటే పార్టికల్స్ అన్నీ కూడా దగ్గరికి వచ్చేస్తాయి. ఓకే, ఇప్పుడు ఈ బాటిల్ ఉందమ్మా, ఈ బాటిల్ మీరు ఇలా ప్రెస్ చేశారు, ఇదేంటి కంప్రెస్ చేస్తున్నాం. కంప్రెస్ చేసినప్పుడు ఏమైంది అంటే దీని యొక్క పార్టికల్స్ అన్నీ కూడా క్లోజ్గా ప్యాక్ అయిపోయి ఉంటాయి. అదే రేర్ ఫ్యాక్షన్ అంటే ఏంటి అంటే ఎక్స్పాన్షన్ జరిగింది, ఆ పార్టికల్స్ అనేది ఎక్స్పాండ్ అవుతాయి. ఇక్కడ చూడండి, ఈ యొక్క వేవ్ అనేది ఇక్కడ చూడండి, ఒకదానికి దీనికి దీనికి గ్యాప్ లేదు, చాలా దగ్గరగా ఉన్నాయి కాబట్టి అది కంప్రెషన్. ఇక్కడ చూస్తే ఈ యొక్క వేవ్ కి గ్యాప్ అనేది ఎక్కువ ఉంది, ఇది రేర్ ఫ్యాక్షన్. ఇలా ఒకదానికి ఒకటి, ఒకసారి కంప్రెషను, ఒకసారి రేర్ ఫ్యాక్షన్, ఒకసారి కంప్రెషను, ఇంకొకసారి రేర్ ఫ్రాక్షన్, ఇలా వరుసనే వేవ్ అనేది వెళ్తా ఉంటే ఇవన్నీ కూడా ఒకదానికొకటి ప్యారలల్ గా సేమ్ ఇంటెన్సిటీతో వెళ్తాయి. అలాంటి వాటిని ఏమంటారు అంటే లాంగిట్యూడినల్ వేవ్ మోషన్ అంటారు. మీరు డిఫరెన్సెస్ చేసి చదివేటప్పుడు లాంగిట్యూడినల్ వేవ్ కి ట్రాన్స్వర్స్ వేవ్స్ కి డిఫరెన్స్ అడిగినప్పుడు లాంగిట్యూడినల్ వేవ్ లో కంప్రెషన్, రేర్ ఫ్రాక్షన్లు ఉంటాయి. ఓకే, అదే ట్రాన్స్వర్స్ వేవ్కి వచ్చేసరికమ్మా పర్పెండిక్యులర్ గా ఉంటుంది, ఈ యొక్క వేవ్ కి పర్పెండిక్యులర్ గా ఉంటుంది. క్రెస్ట్ ట్రఫ్, క్రెస్ట్ టఫ్, ట్రఫ్ రెండు ఫామ్ అవుతాయి. ఇక్కడేమో కంప్రెషన్, రేర్ఫాక్షన్. ఇక్కడ ఈ యొక్క ట్రాన్స్ఫర్స్ వేవ్ లోకి వచ్చేసరికి క్రస్ట్ అండ్ ట్రఫ్ అనేది ఫామ్ అవుతాయి. అది చెప్తాను ఒకసారి. సో longitudinal waves, the wave motion in which the particles of the medium vibrate parallel to the direction of the propagation of the wave is called the longitudinal wave motion. Longitudinal wave motion కి ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి సౌండ్ వేవ్స్ ఇన్ ద ఎయిర్, అల్ట్రా సౌండ్ వేవ్స్, సెసిమిక్ పీ వేవ్స్, సెసిమిక్ పీ వేవ్స్, ఇవి లాంగిట్యూడినల్ వేవ్ మోషన్ కి ఎగ్జాంపుల్. ప్యారలల్ టు ద డైరెక్షన్ ఆఫ్ ద ప్రోపగేషన్ ఆఫ్ ద వేవ్, వేవ్ ఏ డైరెక్షన్ లో ఎక్స్పాండ్ అయితే ఆ డైరెక్షన్ కి ప్యారలల్ గా వెళ్తాయి. ఈ డైరెక్షన్ లో ఎక్స్పాన్షన్ జరిగితే దానికి ప్యారలల్ గా ఈ యొక్క సౌండ్ వేవ్ అనేది వెళ్తా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ కొన్ని సౌండ్ వేవ్స్ కి సంబంధించి కొన్ని పాయింట్స్ చూద్దాం. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను, ఏ సౌండ్ వేవ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ లాంగిట్యూడినల్ వేవ్. ఓకే, లాంగిట్యూడినల్ వేవ్ కి ఎగ్జాంపుల్ విచ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై వైబ్రేటింగ్ మోషన్ ఆఫ్ ద పార్టికల్స్. పార్టికల్స్ యొక్క వైబ్రేటింగ్ మోషన్ వల్ల సౌండ్ వేవ్స్ అనేది జనరేట్ అవుతాయి. ట్రావెల్ త్రూ ఏ కండక్టివ్ మీడియం, ఒక మీడియం కండక్టివ్, కన్వెక్టివ్ అండ్ రేడియేషన్. కండక్టివ్ అంటే ఒక సాలిడ్ మీడియం అనేది జరుగుతుంది. ఓకే, అదే కన్వెక్టివ్కి వచ్చేసరికి మీకు ఫ్లూయిడ్ ఆర్ లిక్విడ్ మీడియం. ఓకే, సో ఇక్కడ ఏంటంటే కండక్టివ్ అంటే ఆ యొక్క ఏది మనం హీట్లోకి వచ్చేసరికి 3 మోడ్స్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ చెప్పాం, కండక్షన్, కన్వెక్షన్, రేడియేషన్. ఇక్కడ ఏంటంటే కండక్టివ్ మీడియం అంటే ఏదైనా కానీ ఒక సాలిడ్ అవ్వచ్చు, లిక్విడ్ అవ్వచ్చు, ఆ మీడియం ద్వారా మనకి సౌండ్ వేవ్ అనేది ప్రాపగేట్ అవ్వాలి. ప్రాపగేట్ అంటే రీచ్ అవ్వాలి. ఓకే, అది. నెక్స్ట్ మీకు ఇందాక చెప్పినటువంటి ఎగ్జాంపుల్, ఏ వైబ్రేటింగ్ టర్నింగ్ ఫోర్క్ కెన్ ప్రొడ్యూసెస్ లాంగిట్యూడినల్ వేవ్. టర్నింగ్ ఫోర్క్ కి మీరు హ్యామర్తో కొట్టినప్పుడు చెవి దగ్గర పెట్టుకుంటే ఆ వచ్చినటువంటి వేవ్స్ ఇలా ఫామ్ అవుతాయి. ఎలా ఫామ్ అవుతాయి అంటే ఇక్కడ చూడండి, కంప్రెషను అండ్ రేర్ ఫ్యాక్షన్స్ అనేది ఫామ్ అవుతాయి. కంప్రెషన్ అంటే ఏంటంటే ఆ యొక్క పార్టికల్స్ అన్ని కూడా క్లోజ్ గా ప్యాక్ అయితే కనుక కంప్రెషన్, ఎక్స్పాన్షన్ జరుగుతూ ఉంటే కనుక దాన్ని రేర్ ఫ్యాక్షన్స్ అంటారు. సో అదే చెప్తాడు ఇక్కడ, వైల్ వైబ్రేటింగ్ ఏ టర్నింగ్ ఫోర్క్ ఫార్వర్డ్ మోషన్ పుషెస్ ద ఎయిర్ మాలిక్యూల్స్ ఇన్ ఏ హారిజాంటల్ డైరెక్షన్. ద బ్యాక్వర్డ్ రిట్రాక్షన్ ఆఫ్ ద ఫోర్క్ ప్రొడ్యూసెస్ an area of low pressure that allows the air particles to move back to the left. ఫార్వర్డ్ డైరెక్షన్ లోనేమో
మీకు క్లోజ్ బ్యాక్ అయిపోతుంది, అంటే కంప్రెషన్ జరుగుతుంది. అదే బ్యాక్వర్డ్కి వచ్చేసరికి మీకు ఎక్స్పాన్షన్ జరుగుతుంది. అంటే ఎయిర్ పార్టికల్స్ అనేది ఒకసారి చూడండి మీరు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఆ యొక్క టర్నింగ్ ఫోర్క్ని మీరు ఒక్కసారన్నా ఆపరేట్ చేస్తే మీకు ఈజీగా సౌండ్ అనేటువంటి కాన్సెప్ట్ అర్థమవుతుంది. ఇది వైబ్రేట్ అయింది, ఒకసారి ఇటువైపు మూవ్ అయితే ఒకవైపు, ఒకసారి ఇటువైపు మూవ్ అయింది. ఇలా మూవ్ అయ్యేటువంటి దాన్ని ఫార్వర్డ్ మోషన్ అంటారు. అదే ఇటువైపు మూవ్ అయితే బ్యాక్వర్డ్కి వస్తే కనుక ఇది బ్యాక్వర్డ్ మోషన్ అంటారు. ఈ మోషన్ వల్ల వైబ్రేషన్ అనేది మీకు వినపడుతుంది. ఓకే, దానివల్ల మనకి కంప్రెషన్స్ అండ్ రేర్ ఫ్రాక్షన్స్ ఫామ్ అవుతాయి. ఓకే, ఒకసారి కంప్రెషన్ ఫామ్ అయితే ఇంకోసారి రేర్ ఫ్రాక్షన్ అనేది ఫామ్ అవుతుందమ్మా. ఒకసారి కంప్రెషన్ ఫామ్ అయితే ఇంకొకసారి రేర్ ఫ్రాక్షన్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇట్ ఈజ్ అబౌట్ ద సౌండ్ వేవ్. నెక్స్ట్ దీంట్లో స్పీడ్ ఆఫ్ ద సౌండ్. ఎంత స్పీడ్, సౌండ్ యొక్క స్పీడ్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే నేచర్ మీద అండ్ కాంపోజిషన్, అంటే వచ్చినటువంటి మీడియం యొక్క కాంపోజిషన్. సాలిడ్ తీసుకున్నారనుకోండి, ఫాస్ట్గా సౌండ్ అనేది వినపడుతుంది. ఓకే, అదే లిక్విడ్ తీసుకుంటే ఒక రకంగా, అదే ఎయిర్ అనేది మీడియంగా తీసుకుంటే ఒక రకంగా. ఆ కాంపోజిషన్ మీద డిపెండ్ అవుతుంది. అండ్ టెంపరేచర్ ఆఫ్ ద మీడియం, టెంపరేచర్ మీద కూడా డిపెండ్ అవుతుంది. టెంపరేచర్ మీద కూడా మనకి సౌండ్ అనేది, స్పీడ్ ఆఫ్ ద సౌండ్ అనేది డిపెండ్ అవుతుంది. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి డెఫినేషన్స్ ఏంటి అంటే వేవ్ లెంత్. వేవ్ లెంత్ అంటే ఏంటి, వేవ్ లెంత్ ఆఫ్ ద సౌండ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్స్ ఆఫ్ ద టూ కాన్సిక్యూటివ్ రేర్ఫాక్షన్స్ ఆర్ టూ కాన్సిక్యూటివ్ కంప్రెషన్స్. అంటే సపోజ్ ఇది సౌండ్ ఎలా ట్రావెల్ అయింది, దీనికి ఇక్కడ మీకు ఈ యొక్క డయాగ్రామ్ కాదు, ఇక్కడ నీట్గా ఉంది కాబట్టి ఇది చూపిస్తా. ఒకసారి చూడండి, ఇదిగోండి. ఇది కంప్రెషన్, ఇది కంప్రెషను, ఇది రేర్ ఫ్యాక్షన్. కంప్రెషన్ యొక్క సెంటరు, రేర్ ఫ్యాక్షన్ యొక్క సెంటర్ ఇది ఉంది. ఇది మళ్ళా కంప్రెషన్ యొక్క సెంటర్. ఓకే, మీకు డెఫినేషన్ ఏంటి అంటే రెండు కంప్రెషన్స్ యొక్క సెంటర్ టు సెంటర్కి ఉన్నటువంటి డిస్టెన్స్. ఇది కంప్రెషన్ సెంటర్, ఇది మళ్ళా సెకండ్ కంప్రెషన్ సెంటర్. ఈ రెండింటికి మిడిల్లో ఉన్నటువంటి డిస్టెన్సే వేవ్ లెంత్. లేదు, ఈ మీరు కంప్రెషన్స్ తీసుకున్నారు, నెక్స్ట్ మరలా ఇక్కడ రేర్ ఫ్రాక్షన్ ఫామ్ అయింది. ఈ రేర్ ఫ్రాక్షన్ యొక్క సెంటర్కి, ఇక్కడ ఉన్నటువంటి రేర్ ఫ్రాక్షన్ యొక్క సెంటర్కి ఉన్నటువంటి డిస్టెన్స్నే మనం వేవ్ లెంత్ అంటారు. వేవ్ లెంత్ యొక్క డెఫినేషన్ ఏంటి అంటే ద డిస్టెన్స్ బిట్వీన్ ద టూ కాన్సిక్యూటివ్, కాన్సిక్యూటివ్ అంటే ఇక్కడ ఏ అనేది ఉంది కంప్రెషను, ఇక్కడ రేర్ ఫ్రాక్షన్ ఉంది, ఇక్కడ మళ్ళీ కంప్రెషన్ ఉంది, రేర్ ఫ్రాక్షన్. ఇలా ఒకదానికొకటి ఆర్డర్లో రావాలి. కంప్రెషన్, రేర్ ఫ్రాక్షన్, కంప్రెషన్, రేర్ ఫ్రాక్షన్, కంప్రెషన్, రేర్ ఫ్రాక్షన్. ఇప్పుడు వేవ్ లెంత్ అంటే ఏంటి అంటే ఫస్ట్ కంప్రెషన్కి సెకండ్ కంప్రెషన్కి మధ్యలో ఉన్న గ్యాప్, లేదా ఫస్ట్ రేర్ ఫ్రాక్షన్కి సెకండ్ రేర్ ఫ్రాక్షన్కి ఉన్న గ్యాప్, ఏదైనా ఒకటే, సేమ్ ఈక్వల్ డిస్టెన్సే ఉంటుంది. లేదు, ఈ యొక్క సెకండ్ రేర్ ఫ్రాక్షన్, థర్డ్ రేర్ ఫ్రాక్షన్, ఆ గ్యాప్ కూడా సేమే ఉంటుంది. లేదా సెకండ్ కంప్రెషన్, థర్డ్ కంప్రెషన్, ఏదైనా టూ కాన్సిక్యూటివ్ కంప్రెషన్స్కి లేదా టూ కాన్సిక్యూటివ్ రేర్ ఫ్రాక్షన్స్కి మధ్యలో ఉన్నటువంటి డిస్టెన్స్నే మనం వేవ్ లెంత్ ఆఫ్ ద సౌండ్ వేవ్ అంటారు. సౌండ్ వేవ్లో మాత్రమే కంప్రెషన్స్, రేర్ ఫ్రాక్షన్స్ ఫామ్ అవుతాయి. అదే మీకు అక్కడ చెప్పినటువంటి డెఫినేషన్ అండి. ద డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్స్ ఆఫ్ టూ కాన్సిక్యూటివ్ రేర్ ఫ్రాక్షన్స్ ఆర్ టూ కాన్సిక్యూటివ్ కంప్రెషన్స్. కాన్సిక్యూటివ్ అంటే ఏంటంటే సీక్వెన్స్. ఓకే, ద డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్స్ ఆఫ్ టూ కాన్సిక్యూటివ్ రేర్ ఫ్రాక్షన్స్ ఆర్ టూ కాన్సిక్యూటివ్ కంప్రెషన్స్ ఈజ్ నోన్ యాజ్ ద వేవ్ లెంత్ ఆఫ్ ద వేవ్. ఇది. అదే యాంప్లిట్యూడ్ వచ్చేసరికి, యాంప్లిట్యూడ్, ఓకే, వేవ్ లెంత్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ద లెటర్ లాంబ్డా. అది నెక్స్ట్ యాంప్లిట్యూడ్కి వచ్చేసరికి ద డిఫరెన్స్ బిట్వీన్ ద మ్యాక్సిమం ప్రెజర్ కాజ్డ్ బై ద వేవ్ అండ్ ద ప్రెజర్ ఆఫ్ ద అన్డిస్టర్బ్డ్ ఎయిర్ ఈజ్ కాల్డ్ యాంప్లిట్యూడ్ ఆఫ్ సౌండ్ వేవ్. ఇక్కడ చూడండి, సౌండ్ వేవ్ అనేది జనరేట్ అయింది, ఇలా సౌండ్ వేవ్ అనేది జనరేట్ అయింది. ఈ సౌండ్ వేవ్ వల్ల ప్రెజర్ అనేది డెవలప్ అయింది. ఓకే, ప్రెజర్ అనేది, హై ప్రెజర్ అనేది డెవలప్ అయింది. ఆ ప్రెజర్కి నెక్స్ట్
ఈ సౌండ్ వేవ్ వల్ల డిస్టర్బ్ అవ్వకుండా సరౌండింగ్ లో కొంత ఎయిర్ అనేది ఉంటుంది. ఓకే, సరౌండింగ్ లో కొంత ఎయిర్ అనేది ఉండటం జరుగుతుంది. ఆ ఎయిర్ యొక్క ప్రెషర్ కి, అర్థమైందమ్మా, సౌండ్ వేవ్ వల్ల ఉన్నటువంటి మ్యాక్సిమం ప్రెషర్ కి, అలానే సౌండ్ వేవ్ వల్ల అన్డిస్టర్బ్డ్ ఎయిర్ ఉంటుంది, ఆ ఎయిర్ యొక్క ప్రెషర్ కి ఉన్నటువంటి డిఫరెన్స్ నే యాంప్లిట్యూడ్ ఆఫ్ సౌండ్ వేవ్ అంటారు. యాంప్లిట్యూడ్ ఆఫ్ సౌండ్ వేవ్ అంటారు. ఓకే, ఓకే, ప్లీజ్ లిజన్. Amplitude of sound wave means difference between maximum pressure caused by the wave, వేవ్ వల్ల వచ్చినటువంటి maximum pressure కి, అండ్ ద ప్రెజర్ ఆఫ్ అన్డిస్టర్బ్డ్ ఎయిర్, ఆ సౌండ్ వల్ల డిస్టర్బ్ అవ్వనటువంటి, అంటే అట్మాస్ఫిరిక్ ప్రెజర్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మీకు చూడండి, మీరు ఎలాంటి సౌండ్ లేకుండా కామ్గా కూర్చున్నారు అనుకోండి, అప్పుడేంటి, అట్మాస్ఫియర్లో ఎంతైతే ప్రెజర్ ఉందో అదే ప్రెజర్ ఉంటుంది. అదే మీరు సౌండ్ చేశారు అనుకోండి, ఆ సౌండ్ వల్ల కొంత ప్రెజర్ వచ్చేది కదా, ఆ ప్రెజర్కి ప్రీవియస్గా అన్డిస్టర్బ్ అయినటువంటి ప్రెజర్కి, ఓకే, అన్డిస్టర్బ్డ్గా ఉన్నటువంటి ప్రెజర్కి, అంటే అట్మాస్ఫిరిక్ ప్రెజర్కి, ఆ హై ప్రెజర్కి అట్మాస్ఫిరిక్ ప్రెజర్కి రెండింటికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏమంటారు అంటే యాంప్లిట్యూడ్ ఆఫ్ ద సౌండ్ అంటారు. వేవ్ లెంత్ అంటేనేమో టూ కాన్సిక్యూటివ్ రేర్ ఫ్రాక్షన్స్కి లేదా టూ కాన్సిక్యూటివ్ కంప్రెషన్స్కి ఉన్నటువంటి డిస్టెన్స్ ఏమంటారంటే వేవ్ లెంత్ అంటారు. అదే యాంప్లిట్యూడ్ వచ్చేసరికి హై ప్రెజర్, సౌండ్ వేవ్ వల్ల వచ్చినటువంటి హై ప్రెజర్కి నార్మల్ అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి అన్డిస్టర్బ్డ్ ఎయిర్ యొక్క ప్రెజర్కి ఉన్నటువంటి డిఫరెన్స్నే మనం యాంప్లిట్యూడ్ ఆఫ్ ద సౌండ్ వేవ్ అంటారు. నెక్స్ట్, నౌ కమింగ్ టు ద ట్రాన్స్వర్స్ వేవ్. ట్రాన్స్వర్స్ వేవ్ మోషన్ అంటే ఏంటి అంటే, అర్థమైందమ్మా? లాంగిట్యూడినల్ వేవ్ అనేది అర్థమైందా? ఎనీవన్ ప్లీజ్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ప్లీజ్ ఆస్క్ మీ. లాంగిట్యూడినల్ వేవ్ అనేది అర్థమైందా? లిఖిత రెస్పాండ్. అక్షయ అర్థమైందమ్మా? అక్షయ రెస్పాండ్. అర్థమైంది సార్. ఓకే, అర్థమైంది సార్. ఓకే, ఓకే. కృష్ణవర్మ. అర్థమైంది సార్. ఓకే, ఓకే. మీ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి, నేను పీడిఎఫ్ పంపిస్తా, ఒకసారి దాన్ని రిఫర్ చేసుకున్నా మీకు సరిపోతుందమ్మా. ఓకే, వచ్చేటువంటి ఎగ్జాంపుల్స్ని కేర్ఫుల్గా వినండి. నౌ కమింగ్ టు ట్రాన్స్వర్స్ వేవ్ మోషన్ అండి. థియరిటికల్లే కాబట్టి ఏదన్నా బాగా ఇంపార్టెంట్ ఉన్నప్పుడు నేను నోట్స్ కూడా చెప్తాను, అది నోట్ చేసుకున్నారు. ట్రాన్స్వర్స్ వేవ్ మోషన్, లాంగిట్యూడినల్ వేవ్ మోషన్ వచ్చేసరికి ప్యారలల్ టు ద వేవ్ వచ్చింది. ఇక్కడ ట్రాన్స్వర్స్ వేవ్ మోషన్ వచ్చేసరికి ద వేవ్ మోషన్ ఇన్ విచ్ పార్టికల్స్ ఆఫ్ ద మీడియం వైబ్రేట్ పర్పెండిక్యులర్ టు ద డైరెక్షన్ ఆఫ్ ప్రోపగేషన్ ఆఫ్ ద వేవ్. అంటే వేవ్ అనేది ఇలా ఉంటే దీనికి పర్పెండిక్యులర్గా వైబ్రేషన్, పార్టికల్స్ యొక్క వైబ్రేషన్ అనేది రావాలి. ఓకే, సో అలా వస్తే గనక ట్రాన్స్వర్స్ వేవ్ మోషన్. మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ ఈస్ లాంగిట్యూడినల్ అంటే అలాంగ్ ద లెంత్ అండి, ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇది ఒక లెంత్ అనుకుంటే అలాంగ్ ద లెంత్. అదే ట్రాన్స్వర్స్ వేవ్ అంటే పర్పెండిక్యులర్ టు ద లెంత్. ఇది లాంగిట్యూడినల్ వేవ్, ఇది ట్రాన్స్వర్స్ వేవ్. దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటి? ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, మైక్రోవేవ్స్, రేడియో వేవ్స్, సెసిమిక్ ఎస్ వేవ్స్, ఎర్త్క్వేక్ సంబంధించినటువంటి. ఓకే, ఇవి ఎగ్జాంపుల్స్. ఇక్కడ దీంట్లో మనకి క్రస్ట్ ట్రఫుల్ ఫామ్ అవుతాయి. ఇక్కడ చూడండి, ఇన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఆసిలేట్స్. ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ మనం తీసుకున్నది సౌండ్ వేవ్ తీసుకున్నాం లాంగిట్యూడినల్లో. ట్రాన్స్వర్స్ వేవ్కి మేజర్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. దాంట్లో ఎలక్ట్రికల్ వేవ్స్ ఉంటాయి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఆసిలేట్ పర్పెండిక్యులర్ టు ద మోషన్ ఆఫ్ ద వేవ్. నెక్స్ట్, ఇఫ్ ట్రావెల్స్ ఇన్ ఏ మీడియం ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్రస్ట్ అండ్ ట్రఫ్ లాగా ఫామ్ అవుతాయి. అంటే ఇందాక చెప్పినటువంటిది ఇది, ఈ యొక్క డయాగ్రామ్.
అప్పర్ పార్ట్ ఏమో క్రస్ట్, లోయర్ పార్ట్ వచ్చేసరికి ట్రఫ్. ఇదేమో క్రస్ట్, ఇదేమో ట్రఫ్. ఇది క్రస్ట్, ఇది ట్రఫ్, ఇది క్రస్ట్, ఇది ట్రఫ్. క్రస్ట్ కి ఉన్నటువంటి డిస్టెన్సే వేవ్ లెంత్, లేదా ట్రఫ్ కి ఉన్నటువంటి డిస్టెన్సే వేవ్ లెంత్. ఓకే, ఇందాకేం చెప్పాం? కంప్రెషన్ కి ఉన్న డిస్టెన్స్, లేదా రేర్ ఫ్రాక్షన్ కి ఉన్నటువంటి డిస్టెన్స్. ఓకే, నెక్స్ట్ నాకు ఒక టర్మ్ చెప్తా, ఇంకొక బిట్ చెప్తా. ఇక్కడ కంప్రెషను, ఇక్కడ కంప్రెషను, ఈ రెండింటికి ఉన్నటువంటి డిస్టెన్స్ లాంబ్డా అయితే కంప్రెషన్ కి రేర్ ఫ్రాక్షన్ కి ఉన్న డిస్టెన్స్ ఏమైద్దాము? కంప్రెషన్ కి ఉన్న డిస్టెన్స్ లాంబ్డా. కంప్రెషన్ కి రేర్ ఫ్రాక్షన్ కి ఉన్న డిస్టెన్స్ అంటే ఇక్కడ నుంచి ఐ విల్ టేక్ డిఫరెంట్ కలర్. దీనికి ఉన్న డిస్టెన్స్ ఏమైంది? λ/2 అన్నమాట. ఒక కంప్రెషన్ కి రేర్ ఫ్రాక్షన్ కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ λ/2, వేవ్ లెంత్ లో హాఫ్ అన్నమాట. అదే కంప్రెషన్ టు కంప్రెషన్ వచ్చేసరికి లాంబ్డా. అది ఈ సెట్ లో కూడా ఇంపార్టెంట్. కంప్రెషన్ కి ఉన్న డిస్టెన్స్ ఏమో వేవ్ లాంబ్డా, కంప్రెషన్ కి నెక్స్ట్ రేర్ ఫ్రాక్షన్ కి ఉన్న డిస్టెన్స్ వచ్చేసరికి λ/2, వేవ్ లెంత్ లో హాఫ్ అన్నమాట. ఇది కూడా అంతే, క్రస్ట్ కి ఉన్న డిస్టెన్స్ లాంబ్డా, ట్రఫ్ అంటే ఇక్కడ ఉంటుంది, దీంట్లో మిడిల్ లోనే కదా ఉండేది, సో ఇది λ/2 అయింది అనమాట. λ/2. ఆ పాయింట్ మాత్రం మర్చిపోవద్దు. కంప్రెషన్ కి ఉన్న డిస్టెన్స్ లాంబ్డా, కంప్రెషన్ కి రేర్ ఫ్రాక్షన్ కి ఉన్న డిస్టెన్స్ λ/2. అలానే క్రస్ట్ కి ఉన్న డిస్టెన్స్ లాంబ్డా, క్రస్ట్ కి ట్రఫ్ కి ఉన్నటువంటి డిస్టెన్స్ λ/2 అన్నమాట. నెక్స్ట్ ఈ యొక్క ట్రాన్స్ఫర్స్ మోషన్ చెప్పి క్లోజ్ చేస్తా. జస్ట్ ఇదే చెప్పింది దిస్ వన్. క్రస్ట్ ట్రఫల్ ఫామ్ అవుతుంది. క్రస్ట్ అంటే ఏంటి అంటే, సపోజ్ మీరు ఇలా తీసుకున్నారు, ఈ యొక్క హైయెస్ట్ పార్ట్ని ఏమంటారు అంటే క్రస్ట్ అంటారు, ఈ యొక్క లోయెస్ట్ పార్ట్ని ఏమంటారు అంటే ట్రఫ్ అంటారు. ఇది కూడా బిట్టే. క్రస్ట్ ఈస్ ద హైయెస్ట్ పాయింట్ ఇన్ ద రీజియన్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ఏ మీడియం త్రూ విచ్ ఏ వేవ్ ట్రావెల్స్. వేవ్ లో హైయెస్ట్ పాయింట్ ని క్రస్ట్ అంటారు. వేవ్ లో లోయెస్ట్ పాయింట్ అంటే ఇది, అది కూడా బిట్టే. క్రస్ట్ అంటేనేమో హైయెస్ట్ పాయింట్, వేవ్ అంటే ట్రఫ్ అంటేనేమో లోయెస్ట్ పాయింట్. అర్థమైందా రెండింటికి డిఫరెన్స్? ఈ క్రస్ట్ నుంచి ఈ క్రస్ట్ కి ఉన్నటువంటి డిస్టెన్సే వేవ్ లెంత్, లేదా ఈ ట్రఫ్ నుంచి ఈ ట్రఫ్ కు ఉన్నటువంటి డిస్టెన్సే మనకి వేవ్ లెంత్. ఓకే, సో అది. నెక్స్ట్ ఇదే అక్కడ చెప్పింది, ద డిస్టెన్స్ బిట్వీన్ 2 కాన్సిక్యూటివ్ క్రెస్ట్స్ ఆర్ 2 సక్సెసివ్ ట్రఫ్స్ ఈజ్ నోన్ యాజ్ వేవ్ లెంత్స్. ఓకే, అది. నెక్స్ట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనల్ని 2 రకాలుగా క్వశ్చన్స్ అడుగుతాడు. ఎక్స్ప్లెయిన్ లాంగిట్యూడినల్ సౌండ్ వేవ్, లాంగిట్యూడినల్ వేవ్ మోషన్. క్వశ్చన్ ఎలా ఉంటుందంటేనమ్మా, ఎక్స్ప్లెయిన్ లాంగిట్యూడినల్ వేవ్ మోషన్ విత్ ఎగ్జాంపుల్ అంటారు. అప్పుడు ఏంటి అంటే లాంగిట్యూడినల్ వేవ్ అంటే ఏంటో రాయాలి, దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ రాయాలి, ఎగ్జాంపుల్స్ రాసి సౌండ్ వేవ్ గురించి ఎక్స్ప్లెనేషన్ వేయాలి. లాంగిట్యూడినల్ వేవ్ అంటే ఏం చెప్తాం? వైబ్రేటింగ్ పార్టికల్స్ విల్ బి ప్యారలల్ టు ద ప్రోపగేషన్ ఆఫ్ ద వేవ్ అంటాం. దానికి ఎగ్జాంపుల్స్ అంటే సౌండ్ వేవ్స్ చెప్తాం. సౌండ్ వేవ్స్లో మళ్ళా ఇలా టర్నింగ్ ఫోర్క్ అనేది తీసుకున్నప్పుడు, అది వైబ్రేట్ అవుతున్నప్పుడు మనకి కంప్రెషన్స్, రేర్ ఫ్రాక్షన్స్ ఫామ్ అవుతాయి. ఆ కంప్రెషన్ నుండి కంప్రెషన్కి ఉన్నటువంటి డిస్టెన్స్ వేవ్ లెంత్ అంటారు, లేదా రేర్ ఫ్రాక్షన్ నుంచి రేర్ ఫ్రాక్షన్కి ఉన్నటువంటి డిస్టెన్స్ని వేవ్ లెంత్ అంటారు. నెక్స్ట్ దాంట్లోనే యాంప్లిట్యూడ్ అంటే ఏంటి అది రాసి ఆవేస్తారు. అదే ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద ట్రాన్స్వర్స్ వేవ్ మోషన్ విత్ ఎగ్జాంపుల్ అంటారు. ట్రాన్స్వర్స్ వేవ్ మోషన్ అంటే ఏంటో రాస్తారు, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ గురించి రాస్తారు. తర్వాత క్రస్ట్ ఎలా ఫామ్ అయింది, ట్రఫ్ ఎలా ఫామ్ అయింది, క్రస్ట్ అంటే ఏంటి, ట్రఫ్ అంటే ఏంటి, ఆ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి డిస్టెన్సెస్ని ఏమంటారు. అదే ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే, వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ లాంగిట్యూడినల్ వేవ్ మోషన్ అండ్ ట్రాన్స్వర్స్ వేవ్ మోషన్ అంటాడు. ఓకే, సో లాంగిట్యూడినల్ వేవ్ మోషన్ కి ఏం రాస్తాం? డెఫినేషన్సే రాసింది. ఇది ఒక డెఫినేషన్, ఇది ట్రాన్స్వర్స్ వేవ్ యొక్క డెఫినేషన్. ఇక్కడ రాసే చూడండి, ప్యారలల్ టు ద డైరెక్షన్, ఇక్కడ
పర్పెండిక్యులర్ టు ద డైరెక్షన్. ఎగ్జాంపుల్స్ సౌండ్ వేవ్స్, ట్రాన్స్వర్స్ వేవ్కి ఎగ్జాంపుల్స్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. ఇక్కడ ఇందులో ఏం ఫామ్ అవుతాయి? కంప్రెషన్స్, రేర్ ఫ్యాక్షన్స్ ఫామ్ అవుతాయి. ట్రాన్స్వర్స్ వేవ్ మోషన్లో ఏం ఫామ్ అవుతాయి? క్రెస్ట్లు, ట్రఫ్స్ ఫామ్ అవుతాయి. నెక్స్ట్ డిస్టెన్స్ బిట్వీన్, వేవ్ లెంత్ అంటే ఏంటి? రేర్ ఫ్రాక్షన్కి ఉన్న డిస్టెన్స్ కానీ కంప్రెషన్కి ఉన్న డిస్టెన్స్ని వేవ్ లెంత్ అంటారు. ఇక్కడ ట్రాన్స్వర్స్ వేవ్ మోషన్లో ఏంటి? క్రెస్ట్కి ఉన్న డిస్టెన్స్ కానీ ట్రఫ్కి ఉన్నటువంటి డిస్టెన్స్ని వేవ్ లెంత్ అంటారు. ఇది హాఫ్. ఇది లాస్ట్ పాయింట్ కొద్దిగా మీకు డిఫికల్ట్గా ఉంటుంది. ఒక కంప్రెషను, రేర్ ఫ్రాక్షన్, ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి డిస్టెన్స్ λ/2. ఒక క్రెస్ట్, ఒక ట్రఫ్, ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి డిస్టెన్స్ λ/2 అనమాట. λ/2. సో ఇక్కడతో ఈరోజు క్లాస్ని ఎండ్ చేస్తున్నాను. ఓకే, మీకు